వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అరికెలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అరికెలని కోడో మిల్లెట్ అని కూడా అంటారు. నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో సామెల చక్కెర పొంగలి. ఆ వీడియో చేసినప్పుడు నన్ను చాలామంది మా ఫ్రెండ్స్ అడిగారండి సామెలు అంటే ఏంటి అని. సామెలు, అరికెలు, కొర్రలు, అలానే అండు కొర్రలు, ఊదలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలండి. ఈ 5 చిరుధాన్యాల్లో ఒకటైన అరికెల గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీటి గురించి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అలానే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చండి. తెలియని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా అని ఎక్కువ టైం వీటి గురించి నేను తీసుకోనండి. జస్ట్ 2-3 ముక్కల్లో చెప్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదండి, అరికెలతో ఇడ్లీలు మనం నార్మల్గా రవ్వ ఇడ్లీ చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఇవి కూడా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు అరికెలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇలా రెడ్ కలర్లో ఉంటాయి అరికెలు. అరికెలలో ఫైబర్ 9% ఉంటుంది. ముఖ్యంగా ఇవి రక్తానికి సంబంధించిన అన్ని రోగాలకు మంచివి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా మంచివండి ఇవి. బరువు తగ్గటానికి, అలానే చర్మ వ్యాధులకు కూడా ఈ అరికెలు చాలా మంచివి. రక్తాన్ని శుద్ధి చేయడానికి అరికెలు బాగా ఉపయోగపడతాయి. అరికెలు బ్లడ్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు. అరికెలు ఇలా రెడ్ కలర్లో ఉంటాయి కదండి, వీటిని ఎక్కువ సార్లు వాష్ చేయకూడదు అనమాట. మనం జస్ట్ ఒకసారి కడిగి వాడుకోవాలి. వీటిని మనం వాష్ చేసేటప్పుడు వాటర్ రెడ్ కలర్లో వస్తాయి. అలా అని మనం వాటర్ రెడ్ కలర్ అంతా పోయి వైట్ కలర్ వచ్చే వరకు కడగాల్సిన అవసరం లేదండి. అలా కడిగితే వీటిల్లో ఉన్న మంచి గుణాలు పోతాయి అనమాట. అరికెల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు వీటితో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ అరికెలు తీసుకున్నానండి. 1.5 గ్లాస్ అరికెలకి 1/2 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల అరికెలు తీసుకోవాలి. మీకు కావాలంటే 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల అరికెలు కూడా తీసుకోవచ్చండి. వీటిని ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి 8 అవర్స్ నానబెట్టి పెట్టాలి. తర్వాత ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కూడా శుభ్రం కడిగి ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ శుభ్రంగా కడిగి నానబెట్టి పెడుతున్నాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. మినపప్పు బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకొని కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మరి ఎక్కువగా యాడ్ చేయకుండా మనం నార్మల్గా ఇడ్లీకి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో పిండి అలానే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మనం ఇలా మినపప్పుని సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టాను. తర్వాత ఇదే గ్రైండర్లో 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. అటుకుల్ని మనం ఇలా గ్రైండ్ చేసుకునే 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా గ్రైండర్లో అటుకులు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 గుప్పెడు అటుకులు తీసుకుంటే చాలు. నేను ఇక్కడ అరికెలు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటరే యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇలా రెడ్గా ఉన్నాయని మనం వీటిని పడేయకూడదండి. ఈ వాటర్తోనే మనం పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరికెలు కూడా ఇలా 8 అవర్స్ నానిన తర్వాత ముందుగా నేను ఇక్కడ నానబెట్టాను కదండి మెంతులను కూడా అరికెల్లో వేస్తున్నాను. ముందుగా అటుకులు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అరికెలను వేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకుండా చాలా తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని మనం గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉంటే ఇడ్లీలు రావు అనమాట. అందువల్ల మనం వాటర్ చాలా తక్కువగా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పిండిని రుబ్బుకున్నట్లయితే ఇడ్లీకి, దోశకి రెండింటికి కూడా ఈ పిండి ఉపయోగపడుతుంది. పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రైండర్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అరికెలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చండి రెండింటిని కలిపే గ్రైండ్ చేయొచ్చు కదా అని. అలా అరికెల్ని, మినపప్పుని రెండింటిని కలిపి గ్రైండ్ చేస్తే ఇడ్లీలు అంత బాగా రావండి. ఇలా సపరేట్గా గ్రైండ్ చేస్తేనే బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి రెండింటిని. పిండి మొత్తం కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని 8 అవర్స్ పాటు నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాలి. సాల్ట్ కూడా ఇప్పుడే ఏం వేయాల్సిన అవసరం లేదండి, రేపు మార్నింగ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి పిండి మొత్తం కూడా బాగా పొంగుంది కదా. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీకి ఎంత కావాలో అంత పిండి మాత్రం నేను సపరేట్గా గిన్నెలో తీసుకుంటున్నాను. పిండి ఇలా ఇడ్లీ వేసుకోవడానికి తగ్గట్టు ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల ఇడ్లీలు ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి. మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లకి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ప్లేట్లకి ఆయిల్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని స్టవ్ పైన పెట్టిన ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 12 to 15 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నార్మల్ ఇడ్లీ ఎంత త్వరగా ఉడుకుతాయో ఇవి కూడా అలానే ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత వెంటనే మూత ఓపెన్ చేయకుండా కొంచెం చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. నార్మల్ ఇడ్లీలు అయినా కూడా అంతే కదండి, ఉడకగానే మూత తీస్తే ఇడ్లీలు ఇరిగిపోతాయి కదా, ఇవి కూడా అలానే. చూస్తున్నారు కదండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. ఈ ఇడ్లీలను మనం పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఈ అరికెల్ని మనం వారంలో 1 రోజైనా లేకపోతే 2 రోజులైనా తీసుకోవచ్చండి, హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ అరికెల ఇడ్లీ ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.